రెండు దిక్కులో కటాయే లోకమంతా రంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే మన్ను నిన్ను బియ్యాన్ని పొంది నిండు అందాలు చింది గుండె వాకిళ్ళు తెరిచే నిజమైతే ఎంత రుచిగా ఉంటుంది అంటే చూడే ముందున్న కథనే ఋతువులన్నీ పోతబోసి బ్రతుకు చీరనేచినట్టుగా రెండు దిక్కులో కటాయే లోకమంతా రంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే. అమ్మవారి కుంకుమ బొట్టు పెట్టుకోండి. నువ్వు నాకు ఇలాంటివేం చేయాల్సిన అవసరం లేదు. అలా అనకూడదు రాహుల్ బాబు, అలా అనకూడదు రాహుల్ బాబు. అమ్మవారి బొట్టు తీర్థం చాలా మహిమ ఉంటుంది. పెద్దయ్య గారికి బొట్టు పెట్టి తీర్థం తాగించుకొని కళ్ళు తెరిచి లేచి కూర్చున్నారు చూసారా? వద్దనొద్దు. నా గురించి ఆలోచించడం, నా కోసం అన్ని పనులు చేయడం ఇలాంటివేం నువ్వు చేయకు, చెయ్యక్కర్లేదు. అర్థమైందా? మీరు నా మెడలో తాళి కట్టారు. ఇప్పుడు మీరు నా భర్త. భర్త గురించి ఆలోచించడం, భర్త కోసం అన్ని పనులు చేయడం నా బాధ్యత రాహుల్ బాబు. ఎక్కడికి వెళ్తున్నారు రాహుల్ బాబు? మా నాన్నగారి దగ్గరికి వెళ్తున్నాను. మామయ్య గారి దగ్గరకా? నేను కూడా వస్తాను. ఏమన్నా? అదే అరుణ్ బాబు గారి దగ్గరికి నేను కూడా వస్తాను. జరిగింది చాలదన్నట్టు ఉన్న ప్రాబ్లమ్స్ ని పెద్దవి చేయడానికి వస్తానంటున్నావా? నువ్వే సరసు అని మా వాళ్లకు తెలిస్తేనే పెద్ద గొడవ జరుగుతుందని ఇన్నాళ్ళు భయపడ్డాను. ఇప్పుడు మన ఇద్దరికి పెళ్లి జరిగిందని తెలిస్తే మా మేడం ఏం చేస్తుందో అని నాకిక్కడ గుండె ఉడికిపోతుంది. మ్యాటర్ తెలిస్తే మేడం ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో అని ఇక్కడ భయపడి చస్తున్నాను. ఇలాంటి సిచ్యుయేషన్లో నిన్ను వెంట తీసుకెళ్లి ప్రాబ్లంని మరింత పెద్ద చేసుకోమంటావా? దయచేసి నువ్వేం రావక్కర్లేదు. పెద్దయ్య గారికి న్యాయమైపోయినట్టు అమ్మవారి బొట్టు పెట్టి తీర్థం తాగిస్తే అరుణ్ బాబు గారికి కూడా తప్పకుండా న్యాయమైపోతుంది.
ఎవరు నువ్వు? ఆ, ఈయన మా మామయ్య గారు. మీ అబ్బాయి రాహుల్ బాబు గారికి నాకు పెళ్ళైపోయింది అరుణ్ బాబు గారు. మిమ్మల్ని మామయ్య గారు అని పిలిచే అర్హత కానీ, మీ ఇంటికి కోడలయ్యే యోగ్యత కానీ నాకు లేవని తెలుసు. కానీ ఇది కావాలని కోరుకుని చేసుకున్న పెళ్లి కాదు, అనుకోకుండా జరిగిపోయిన పెళ్లి. రాహుల్ బాబు అంటే నాకు చాలా ఇష్టం, కానీ రాహుల్ బాబు మాత్రం నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో నా మెడలో తాళి కట్టారు. ఇష్టంతో జరిగినా ఇష్టం లేకుండా జరిగినా జరిగింది పెళ్ళే కాబట్టి మీ అనుమతి, మీ ఆశీర్వాదం లేకుండా పెళ్లి చేసుకున్నందుకు నన్ను క్షమించండి మామయ్య. అన్నయ్య, పిన్ని రే, పిన్ని ఇక్కడికి వస్తుందేంట్రా? డాడీ హాస్పిటల్లో ఉన్న విషయం పిన్నికి తెలిసిపోయి ఉంటుంది. పిన్నికి తెలిసిపోయిందంటే మ్యామ్కి కూడా చెప్పేసి ఉంటుందా? ఇప్పుడు ఏం చేద్దాం అన్నయ్య? ముందు పిన్నిని మేనేజ్ చేయాలి, పద. పిన్ని, మీరిక్కడ? మిమ్మల్ని చూసి చాలా రోజులైంది పిన్ని. ఎలా ఉన్నారు? బావగారికి ఏమైంది? డాడ్ విషయం పిన్నికి తెలిసిపోయింది. ఇప్పుడు ఏం చెప్పాలి? ఏమైంది అని అడుగుతుంటే మాట్లాడరే. పిన్ని, ఇంత సీరియస్ మ్యాటర్ జరిగితే నాకెందుకు చెప్పలేదు? అది పిన్ని, అది చెప్దాం అనుకున్నాం కానీ పిన్ని. అక్కకు చెప్పారా? లేదు పిన్ని. అది ఏం లేదు పిన్ని, మేడం టెన్షన్ పడతారని. బుద్ధుందా మీకు? ఇంత జరిగితే అక్కకి తెలియకుండా దాచిపెడతారా? ఇదేమైనా చిన్న విషయం అనుకుంటున్నారా? స్టూపిడిటీ.
ఇంత స్టూపిడ్ గా బిహేవ్ చేస్తారనుకోలేదు. అక్కకి విషయం తెలియాలి. పిన్ని వద్దు పిన్ని, మేడంకి చెప్పొద్దు పిన్ని. మ్యామ్ అడిగితే నేనేం కాలేదని చెప్పాను. మ్యామ్ ఫారెన్లో ఉన్నారు. మ్యామ్కి తెలిస్తే చాలా టెన్షన్ పడతారు పిన్ని. ఈ విషయం మేడంకి చెప్పొద్దు పిన్ని. మేము చెప్పకుండా నువ్వు చెప్తే మేడం మాకు ఎలాంటి పనిష్మెంట్ ఇస్తుందో నీకు తెలుసు కదా పిన్ని. ఇంతకీ బావగారు ఎక్కడున్నారు? పదండి పిన్ని. ఇది అమ్మవారి కుంకుమ తీర్థం. అమ్మవారి బొట్టు పెట్టి ఈ తీర్థం ఇవ్వగానే పెద్దయ్య గారు కోలుకున్నారు. మీకు కూడా నయమైపోతుంది బాబు గారు. ఇది తీస్తే ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది అవుతుందేమో. అమ్మవారి తీర్థం తాగిపిస్తాను కదా, ఏం కాదులేండి. స్టాప్ ఇట్. ఏంటిది? అమ్మవారి తీర్థం. ఆ ఆక్సిజన్ మాస్క్ తీసేందుకు పోస్తున్నావు? తీర్థం పోద్దామని. వెంటిలేటర్ తీసి తీర్థం పోస్తావా? అసలు బుద్ధుందా నీకు? అమ్మవారి తీర్థం తాగిస్తే త్వరగా నోర్మోయ్! పేషెంట్కి తీర్థాలు కషాయాలు పోయమని ఎవరు చెప్పారు నీకు? అసలు నీకు ఇక్కడ పనేంటి? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు అని అడుగుతున్నాను. పిన్ని, ఆ అమ్మాయి పేరు బుచ్చమ్మ, మా ఫ్రెండ్ వాళ్ళ పని మనిషి. మా డాడీ హాస్పిటల్లో ఉన్నారని మా ఫ్రెండ్కి చెప్పాను. అందుకే డాడీని చూసుకోవడానికి తను పంపించాడు. పని మనిషివా? పని మనిషివన్న సంగతి మర్చిపోయి పెద్ద డాక్టర్లా నీ సొంత వైద్యం చేయడానికి వచ్చావా? ఈ బొట్టు పెట్టిందెవరు? నేనే పెట్టాను. ఎవరు పెట్టమన్నారు నిన్ను? తలకా కట్టు చూసావా? ఇన్ఫెక్షన్ అవుతుందన్న కామన్ సెన్స్ కూడా లేదా నీకు? అది అమ్మవారి కుంకుమ. మంచి జరుగుతుంది తప్ప ఎలాంటి చెడు జరగదమ్మా. నా చెయ్య పట్టుకుంటావా? ఆఫ్టర్ ఆల్ పని మనిషివి, నీకింత చనువేంటి? తమాషాలు చేస్తున్నావా?
అన్నీ తెలిసినట్టు మాట్లాడుతున్నావు. ఏం తెలుసు నీకు? అంట్లు తోవడం, ఇల్లు తోడవడం, బట్టలు ఉతకడం, చెప్పిన పని చెయ్యటం, ఇలాగే నీలాంటి పని మనుషులు చేయాల్సిన పనులు. పో బయటికి. Get out, I say! ఇంత పెద్ద ప్రమాదం ఎలా జరిగింది? ఎక్కడ జరిగింది? డాడ్ మహేంద్రవరం వెళ్ళారు. తిరిగొస్తుండగా ఎవరో దొంగ డబ్బుల కోసం డాడీ మీద అటాక్ చేశారట. అలా దొంగకి డాడీకి మధ్య జరిగిన గొడవలో డాడీ కారు కింద పడ్డారు. బావగారి మీద అటాక్ చేశారా? ఎవడు వాడు? దొరికాడా? చేసింది మా నాన్నే అని వీళ్ళకి తెలిసిపోతుందేమో. దొరికాడా? వాడిని పోలీసులు అరెస్ట్ చేశారట. వాడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. ఈ నేరస్తుడే మీ నాన్నని ఎవరికి చెప్పకమ్మా. మీ తాతయ్య మా అక్కని, మా బావగారిని మెడపట్టుకుని బయటకు గెంటేస్తే అంత అవమానం జరిగాక మళ్ళీ మీ నాన్న ఆ ఊరికి ఎందుకు వెళ్లారు? మా అక్కకి, బావగారికి విలువివ్వని ఆ ఊరి మీద, ఆ ఊరి మనుషుల మీద మీ నాన్నకి ఇంకా ఎందుకంత ప్రేమ? మీ నాన్న అసలు ఆ ఊరెందుకు వెళ్లారు? సరస్సు కోసం వెళ్ళాడు పిన్ని. సరస్ అంటే? డాడీ ఫ్రెండ్ జగన్నాథం గారి డాటర్. ఆ సరస్సు పెళ్లికి హెల్ప్ చేద్దామని డాడీ వెళ్ళారు. అరుణ్ బాబు గారు వచ్చింది నాకు సహాయం చేయడానికా? ఇంకా సరస్సుని మర్చిపోలేదా? సరస్ అంటే మీ నాన్నకి ఎందుకంత పిచ్చి ప్రేమ? ఆ సరస్సు తల్లి చనిపోయినప్పటి నుంచే మా అక్క, బావ లైఫ్ చాలా డిస్టర్బ్ అయింది. ఒకే ఇంట్లో ఉంటున్నా 15 ఏళ్లుగా అక్క, బావ విడివిడిగానే బతుకుతున్నారు. చెయ్యని తప్పుకే మా అక్క శిక్ష అనుభవిస్తోంది. అది చాలదన్నట్టు ఇంకా దానికి సహాయం చేయడానికి వెళ్లారా? అసలు మీ డాడీకి మా అక్క కన్నా ఆ సరస్సు ఎక్కువైందా? రే సరస్సురా. ఏయ్, నువ్వింకా ఇక్కడే ఉన్నావేంటి? వెళ్ళమని చెప్పాను కదా. వెళ్ళిక్కడి నుంచి. మ్యామ్ ఫోన్. అక్క ఫోన్ చేస్తోంది. మేడంకి డాడీ గురించి తెలిస్తే అంత దూరం నుండి ఇక్కడికి రాలేక
అక్కడ ప్రశాంతంగా ఉండలేక బాధపడుతుంది పిన్ని. చెప్పక మార్నింగ్ మెసేజ్ చేశాను. ఇస్ ఎవ్రీథింగ్ ఫైన్? అక్కడ అందరూ బాగున్నారా? ఇక్కడ వద్దు పిన్ని. ప్లీజ్